ఓకే, హై, వెల్కమ్. ఈ తరగతి ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యల గురించి చర్చించుకుందాం. ఓకే, ద్రవ్యోల్బణంకు అతి ప్రధానమైనటువంటి కారణం సమిష్టి డిమాండ్లోని పెరుగుదల సమిష్టి సప్లైలోని పెరుగుదల కన్నా ఎక్కువ. ఓకే, అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ అగ్రిగేట్ సప్లై. దాని వలన ద్రవ్యోల్బణ విరామం ఏర్పడుతున్నది. ద్రవ్యోల్బణ విరామం అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఉన్నంత వరకు ద్రవ్యోల్బణం వస్తూనే ఉంటుంది, ద్రవ్యోల్బణం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణ రహిత ఆర్థిక వ్యవస్థ ఉండాలంటే, ఇన్ఫ్లేషనరీ లెస్ ఎకానమీ కావాలంటే ద్రవ్యోల్బణ విరామమును తగ్గించాలి. ద్రవ్యోల్బణ విరామమును తగ్గించడానికి చేసే ప్రతి ప్రయత్నము ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలే. కాబట్టి దానిలో భాగంగా మనకు మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ అన్నటువంటివి రెండు ప్రధానమైనటువంటి పాలసీలు మనకు ఉన్నాయి. ఈ రెండు పాలసీలను ఏమంటామంటే స్టెబిలైజేషన్ పాలసీస్ అంటాం. స్టెబిలైజేషన్ పాలసీస్, ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ పాలసీలు, ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ పాలసీలు అనేసి పేర్కొంటాం. విచ్ ఆర్ కాల్డ్ స్టెబిలైజేషన్ పాలసీస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో హియర్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పాలసీస్, ఓకే, స్టెబిలైజేషన్ పాలసీస్ గురించి మనం చెప్పేటప్పుడు మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ తర్వాత ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలో గవర్నమెంట్ యాక్షన్స్ అనేటివి ఉంటాయి. గవర్నమెంట్ యాక్షన్స్, దాని డైరెక్ట్ యాక్షన్స్ అనేసి అనొచ్చు. ప్రత్యక్ష చర్యలు, లైక్ ప్రత్యక్ష చర్యలలో ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణ చేయొచ్చు. ధరలను, ప్రైస్ను ప్రభుత్వం డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రభుత్వం డైరెక్ట్గా డిమానిటైజేషన్ చేయొచ్చు. ఓకే, ద్రవ్యాన్ని చలామణి లేకుండా చేయొచ్చు. ఇట్లా అనేక చర్యల ద్వారా ఇంపోర్ట్స్, దిగుమతులు చేసుకోవడం ద్వారా దిగుమతులు పెంచినప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క సప్లై పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేయడం, ఓకే, సబ్సిడీలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రొడక్షన్ పెంచడం, ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క అభివృద్ధికి చర్యలు చేపట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ యాక్షన్స్ అనేసి పేర్కొంటాం. ఈ ప్రత్యక్ష చర్యలతో పాటు మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ అనేటివి అతి ప్రధానమైనటువంటి పాలసీలు. ఒక ఈ మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ ద్వారా ఏ విధంగా ద్రవ్యోల్బణం నియంత్రణ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. ఒక దీంట్లో భాగంగా ఫస్ట్ వి విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ద మానిటరీ పాలసీ. ద్రవ్య విధానం గురించి మాట్లాడుకుందాం. ఓకే, మానిటరీ పాలసీ అనేసి పేర్కొంటాం. మానిటరీ పాలసీ, ద్రవ్య విధానము అనేసి చెప్పడం జరుగుతుంది. ఒక ఈ మానిటరీ పాలసీలో, ఓకే, ద్రవ్య విధాన చర్యలలో ప్రముఖంగా ఎవరు ప్రకటిస్తారు? ఫిస్కల్ పాలసీ ఏమో గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ అంటే ఎవరు ప్రకటిస్తారు? దీన్ని ఆర్బీఐ ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ అంటేనే ఆర్బీఐ అనేసి పేర్కొంటాం. ఆర్బీఐ ఈస్ గోయింగ్ టు బి అనౌన్స్ దిస్ మానిటరీ పాలసీ. ఎందుకు ప్రకటిస్తుంది? ఇక్కడ మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వీ హ్యావ్ టు కవర్ హియర్. ఒకటి, ఎవరు ప్రకటిస్తారు? ఓకే, ఎవరు ప్రకటిస్తారు అంటే ఏమంటున్నాము? ఆర్బీఐ ప్రకటిస్తుంది, మనకు తెలుసు. ఎందుకు ప్రకటిస్తుంది అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మానిటరీ పాలసీ.
ఓకే, ఎలా ప్రకటిస్తుంది అంటే ఇక్కడ మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, పద్ధతులు లేదా ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పుకోవాలి. లైక్ బ్యాంక్ రేటు, రెపో రేటు, క్వాంటిటేటివ్ మెథడ్స్, క్వాలిటేటివ్ మెథడ్స్, ఇవన్నీ చెప్పుకోవాలి. సో ఏమవుతుంది ప్రకటించడం ద్వారా, ఏమవుతుంది అంటే ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. మానిటరీ పాలసీ యొక్క ఇంపాక్ట్, మానిటరీ పాలసీ ద్వారా ద్రవ్యోల్బణం ఎలా కంట్రోల్ అవుతుంది, ఎలా నియంత్రించబడుతుంది అనేటువంటి అంశాలన్నింటిని గురించి కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఓకే, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈ మానిటరీ పాలసీని ఎవరు ప్రకటిస్తారు అంటే ఆర్బిఐ ప్రకటిస్తుంది. సో హూ ఆర్ అనౌన్సింగ్ ద మానిటరీ పాలసీ? ఆర్బిఐ ప్రకటిస్తుంది. ఈ ఆర్బిఐ గురించి కొంతవరకు మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిష్ వారి కాలంలోనే ప్రారంభించడం జరిగినది. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చేసినప్పుడు భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది అనేసి బ్రిటిష్ వారు గుర్తించడం జరిగినది. కానీ ప్రకటించలేదు, ప్రారంభించలేదు, అనౌన్స్ చేయలేదు. బట్ దే ఐడెంటిఫైడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ అనేసి పేర్కొంటారు. ఓకే, ఇయర్ when we are talking about this Reserve Bank of India, మొట్టమొదటిసారిగా 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనే ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగినది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్. తర్వాత 1840లో ఒక బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బాంబేని స్టార్ట్ చేయడం జరిగినది. తర్వాత 1846లో బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్ స్టార్ట్ చేశారు. ఓకే, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్. ఈ 3 బ్యాంకులు ఆయా ప్రాంతాలకు, బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇదేమో బాంబే ప్రెసిడెన్సీ, ఇదేమో మద్రాస్ ప్రెసిడెన్సీ, 3 చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెన్సీస్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఓకే, ఈ 3 ప్రెసిడెన్సీలకు, ఆయా ప్రాంతాలకు, ఆయా ప్రెసిడెన్సీలకు అవి కేంద్ర బ్యాంకుల వల్లే పనిచేసాయి అప్పట్లో. బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీస్ 3 బ్యాంక్స్ వర్క్డ్ యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్స్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్. ఓకే, అయితే ఈ 3 బ్యాంకులను విలీనం చేసి, మర్జ్ చేసి ఒకే బ్యాంకుగా 1921లో తీసుకొని వచ్చారు. దాని పేరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. ఓకే, బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921 బై మర్జింగ్ దీస్ 3 బ్యాంక్స్. కానీ ఈ 1921 నుంచి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి కేంద్ర బ్యాంకు వలె పనిచేసినది. ఇట్ వాజ్ వర్క్డ్ యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఫర్ అవర్ కంట్రీ ఫ్రమ్ 1921 ఆన్వర్డ్స్. ఆర్బిఐ 1935లో వచ్చింది. ఆర్బిఐ రావడానికి ముందు ఇది ఫస్ట్ ఈ 3 పనిచేసే ఆయా ప్రాంతాలకు, ఇది మొత్తం దేశానికంతటికి కేంద్ర బ్యాంక్ వలె పనిచేసింది. అఫ్ కోర్స్ 1934లో ఆర్బిఐ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ కంటిన్యూడ్ లేటర్ యాజ్ ఎ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్. దీన్ని 1955లో ఎస్బీఐగా డెవలప్ చేయడం జరిగింది. మన వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా తీసుకొని వచ్చారు. కానీ 1955 వరకు ఇది ఇంపీరియల్ బ్యాంక్ పనిచేసింది, కమర్షియల్ బ్యాంకుగా పనిచేసింది. 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్ర మనం చూస్తే 1806లో స్టార్ట్ అయింది. 1806లో స్టార్ట్ అయింది. 2006లో ఆ ప్రాంతంలో నేను కూడా మీ మాదిరి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో దెర్ వాజ్ వన్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ 2006లో ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ సమ్ ఎగ్జామ్ నేను కూడా రాసిన ఎగ్జామ్. ఏమని వచ్చిందంటే క్వశ్చన్, ఇటీవలనే 200 సంవత్సరములు పూర్తి చేసుకొని నా బ్యాంకు ఏమిటి అనేసి క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ వాజ్ కంప్లీటెడ్ 200 years అండ్ సెలబ్రేటింగ్ 200 years సెలబ్రేషన్స్ అనేసి క్వశ్చన్ అడిగారు. ఎస్బీఐ అని ఉంది. మరి అందరికీ ఏం తెలుసు? ఎస్బీఐ అంటే 1955లో వచ్చిందనే విషయం తెలుసు. దాని చరిత్రను గమనిస్తే ఎస్బీఐ 55లో వచ్చింది, నో డౌట్. దానికన్నా ముందు అది ఇంపీరియల్ బ్యాంకు, దానికన్నా ముందు ఈ పేర్లతో ఉంది. అంటే 1806లో దానికి బేస్ ఉంది. కాబట్టి 1806 2006 200 years. అది కొద్ది బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి దానికి ఆన్సర్ చేయగలరు. సో లేకపోతే కష్టం. ఓకే, కాబట్టి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయో మనకు తెలియదు. వీ హ్యావ్ టు సీ ఆల్ ద థింగ్స్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసేది మన దేశానికి కేంద్ర బ్యాంక్ వాళ్ళే పనిచేశారు. అయితే దీని తర్వాత 1926లో దెర్ వాజ్ ఎ రాయల్ కమిషన్. ఈ రాయల్ కమిషన్ వాళ్ళు భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలి అన్నటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ అంత పెద్దగా పట్టించుకోలేదు ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనను. అయితే మనకు 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యము సంభవించినది. ఇది అందరికీ తెలుసు కదా. 1929-30sలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యము సంభవించినది. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యము సంభవించినదో భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం సంభవించినది. మరి మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బయటపడడానికి కొన్ని మార్గాలను అన్వేషించడం జరిగినది. వాటిలో భాగంగా బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడప్పుడే ఎకనామిక్స్లో ఒక వెలుగులోనికి వస్తూ ఉన్నటువంటి యంగెస్ట్ ఎకనామిస్ట్ అయినటువంటి జేఎం కీన్స్, ఇంతకుముందే చెప్పాను చాలా క్లాసులలో, ఆర్థిక మాంద్య ఫలితంగా బాగా వెలుగులోనికి వచ్చిన ఆర్థికవేత్త ఎవరైనా అంటే ఎవరు? జేఎం కీన్స్ అనేసి అంటాం. కాబట్టి జేఎం కీన్స్ మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, మన దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, ఆర్థిక మాంద్యం నుంచి ఎలా బయటపడేయాలి ఇండియాను అనేసి బ్రిటిష్ వారు జేఎం కీన్స్ని అడిగితే జేఎం కీన్స్ అనేక రకాలైన సలహాలు ఇచ్చాడు. అటువంటి వాటిలో ఒకానొక ప్రధానమైనటువంటి సలహా, దాన్ని సజెషన్ ఏమంటున్నామంటే, భారతదేశంలో మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రణ చేయడానికి ఒక కేంద్ర సంస్థను, కేంద్ర బ్యాంకును ఒకటి ఏర్పాటు చెయ్యాలి అనేసి చెప్పడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే జేఎం కీన్స్ ప్రణాళిక లేదా జేఎం కీన్స్ సలహా ప్రకారం 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని నియమించడం జరిగినది. సో 1931 నుంచి 33 వరకు ఉంది 1933లో. దాన్ని సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అంటారు. ముఖ్యంగా 31లో వచ్చింది, 33లో సబ్మిట్ చేసింది రిపోర్ట్. సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అంటారు, లేదా ఇల్టన్ యంగ్ కమిటీ అంటారు. ఇల్టన్ యంగ్ కమిటీ, బికాస్ దట్ కమిటీ చైర్మన్ వాజ్ ఇల్టన్ యంగ్ కమిటీ అనేసి పేర్కొంటారు. ఇల్టన్ యంగ్ కమిటీ లేదా సెంట్రల్ బ్యాంక్ ఎంక్వైరీ కమిటీ సూచన ప్రకారము ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయడానికి 1933లో కేంద్ర బ్యాంకు స్థాపనకు సంబంధించి ఒక బిల్లును రూపొందించడం జరిగింది బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్. ఓకే, దే ప్రిపేర్డ్ వన్ బిల్
విచ్ ఇస్ కాల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ 1933లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగినది. ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఇంక్లూడింగ్ చైర్మన్ ఎల్టన్ యంగ్ వీళ్ళందరి చేతిలో ఒక పుస్తకము కనపడింది. అది ఏమిటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పిహెచ్డి థీసిస్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టుడే చాలా మందికి తెలియదు ఆర్బీఐ గురించి. ఆర్బీఐ యొక్క స్థాపనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క థీసిస్, పిహెచ్డి థీసిస్, దాని రెప్లికానే ప్రజెంట్ ఆర్బీఐ మొత్తము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిహెచ్డిలో సెంట్రల్ బ్యాంక్ గురించి, కరెన్సీ గురించి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో మాక్సిమం విషయాలన్నిటిని గురించి కూడా ప్రజెంట్ ఆర్బీఐ ఫంక్షన్స్లో మనకు కనిపిస్తాయి. సో కాబట్టి ఆర్బీఐ యొక్క స్థాపనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పాత్ర అతి ప్రధానమైనటువంటిది, అతి కీలకమైనటువంటిది. అందుకోసమే ఆ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సభ్యుల ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆ పుస్తకం చేతిలో పట్టుకొని ఉన్నారు. అంటే దాన్ని బేస్ చేసుకున్న బిల్లును రూపొందించడం జరిగింది అనేసి చెప్తారు. సో కాబట్టి మొత్తం పని ఈ కేంద్ర బ్యాంకు స్థాపన బిల్లు 1934వ సంవత్సరములో పార్లమెంటులో బిల్లు పాస్ అయి 1934లో గవర్నర్ జనరల్ ఆ బిల్లును ఆమోదించడం జరిగినది. వైస్రాయ్, గవర్నర్ జనరల్ అంటే ఇంక్లూడింగ్ లైక్ ప్రెసిడెంట్ టుడే. ఇక్కడ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఆమోదించిన తర్వాత దట్ బిల్ బికేమ్ ఏ యాక్ట్. సో దాన్ని ఏమంటున్నాం? కేంద్ర బ్యాంకు. సో కేంద్ర బ్యాంకు స్థాపన చట్టము, కేంద్ర బ్యాంకు స్థాపన చట్టము సెంట్రల్ బ్యాంక్ యాక్ట్ అంటాం. ఆ సెంట్రల్ బ్యాంకుకు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు కాబట్టి దీనిని ఆర్బీఐ యాక్ట్ అని పేర్కొంటాము. ఓకే, విచ్ వాజ్ నోన్ యాజ్ ఆర్బీఐ యాక్ట్. ఎప్పుడు వచ్చింది? 1934లో ఆర్బీఐ యాక్ట్ వచ్చింది. కేంద్ర బ్యాంకు చట్టం 1934లో వచ్చింది. ఈ చట్టమును బేస్ చేసుకొని 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయ్యింది. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆర్బీఐ. ఓకే, 1935లో ఒక ప్రైవేటు కంపెనీగా, ఒక ప్రైవేటు సంస్థగా, ఒక ప్రైవేటు హోల్డింగ్ కంపెనీగా కొద్దిమంది షేర్ హోల్డర్స్తో కలిపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 5 కోట్ల రూపాయల మూలధనంతో, ఆ రోజుల్లో 5 crores క్యాపిటల్తో సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఒక ప్రైవేట్ కంపెనీగా 1935 బేస్డ్ ఆన్ 1934 యాక్ట్. దీనిని మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో 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 సో దీనిని జాతీయం చేయడం జరిగినది. ఇట్ వాజ్ నేషనలైజ్డ్. ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ in 1949 వేర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1935 బేస్డ్ ఆన్ యాక్ట్. సో చట్టము అంటే 35, 1934 అంటే చట్టం, 35 అంటే ఎస్టాబ్లిష్మెంట్, 49 అంటే ఎవరు జాతీయం చేయబడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఓకే, వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ in 1935 ద ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు 1935లో ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫ్రమ్ 1935 to 1937 టెంపరర్లీ ఫర్ 2 years దిస్ హెడ్ క్వార్టర్ వాజ్ దేర్ అట్ కోల్కతా. తాత్కాలికంగా దీన్ని కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగినది. లేటర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కోల్కతా టు ముంబై ఇన్ 1937. 1937లో కోల్కతా నుంచి ముంబైకి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగినది. ప్రస్తుతం ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అంటే వి కెన్ సే ఇట్ వాజ్ దేర్ ఇన్ ముంబై. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం
ముంబాయిలో ఉన్నది. దానికి 4 ప్రధాన ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. 4 రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. రీజనల్ హెడ్ క్వార్టర్ 1, రీజనల్ హెడ్ క్వార్టర్ 2, రీజనల్ హెడ్ క్వార్టర్ 3 అండ్ రీజనల్ హెడ్ క్వార్టర్ 4 ఉన్నాయి. ఒకానొకటి ముంబైలో ఉన్నది ఫర్ వెస్ట్రన్ ఇండియా, ఒకానొకటి న్యూఢిల్లీలో ఉన్నది ఫర్ నార్థర్న్ ఇండియా, ఒకానొకటి కోలకత్తాలో ఉన్నది. ఎక్కడ? కోలకత్తాలో. సో ఫర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మరొక రీజనల్ హెడ్ క్వార్టర్ అట్ దేర్ ఇట్ చెన్నై ఫర్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మరి హైదరాబాద్లో కూడా ఒక హెడ్ క్వార్టర్ ఉందనేసి మీరు చాలామంది చూసి ఉండొచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటిది నాట్ ఎ హెడ్ ఆఫీస్, నాట్ ఎ రీజనల్ హెడ్ ఆఫీస్, ఇది రీజనల్ ఆఫీస్. అంటే ప్రతి హెడ్ క్వార్టర్ కింద కొన్ని రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. దాదాపుగా 19 ఉన్నాయి. 19 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. సబ్ ఆఫీసెస్ ఇంకొక 9 వరకు ఉన్నాయి. ఆ రీజనల్ ఆఫీస్లో ఒక భాగమే హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి రీజనల్ ఆఫీస్. హైదరాబాద్ అంటే తెలంగాణ విల్ కమ్ అండర్ ద చెన్నై హెడ్ ఆఫీస్, చెన్నై రీజనల్ హెడ్ ఆఫీస్ అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, ఈ ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్, ఆర్బీఐ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ అన్నటువంటిది మనకు ఈ విధంగా ఉన్నదనేసి చెప్పొచ్చు. ఓకే, అలాగే ఆర్బీఐలో మనకు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేసి పేర్కొంటాం. వి కెన్ సే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐలో ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఆర్బీఐ. బిఓడి అంటాం. ఇట్ విల్ బి కన్సిస్టింగ్ అప్ టు 20 members. 20 members. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 20 మంది సభ్యులతో కూడినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఆర్బీఐకి అత్యున్నత డెసిషన్ మేకింగ్ చేసే ఆర్గనైజేషన్ అంటాం. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అప్ టు 20 ఉంటారు. దీనిలో 2 రకాలైనటువంటి డైరెక్టర్స్ ఉంటారు. ఒకటి శాశ్వత సభ్యులు, దాన్నే శాశ్వత డైరెక్టర్స్ అనేసి పేర్కొంటారు. రెండోది తాత్కాలిక డైరెక్టర్స్ అనేసి పేర్కొంటారు. టెంపరరీ డైరెక్టర్స్, పర్మనెంట్ డైరెక్టర్స్, టెంపరరీ డైరెక్టర్స్ అంటారు. దీనిలో అప్ టు 5 ఉంటారు. దీనిలో అప్ టు 15 ఉంటారు. ఓకే, దాంట్లో అప్ టు 5. సో దీంట్లో టెంపరరీ వచ్చేసి అప్ టు 15 వరకు ఉంటారనేసి చెప్పచ్చు. ఈ అప్ టు 15లో 1+4 అంటే ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. 1 గవర్నర్, దెర్ ఆర్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో కాబట్టి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు చైర్మన్ ఎవరంటే గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. కాబట్టి ఆర్బీఐలో హైయెస్ట్ ఆఫీసర్ ఎవరు అంటే గవర్నర్ అంటాం. గవర్నర్. ఓకే, ఆర్బీఐలో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ బిఓడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్. దట్స్ వై he was considered as highest level of officer in the RBI. ఆర్బీఐలో అత్యున్నత అధికారిగా మనం ఎవరు పేర్కొంటామంటే గవర్నర్ పేర్కొంటాం. తర్వాత 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో కాబట్టి 1 గవర్నర్, అతని కింద 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. డిప్యూటీ గవర్నర్స్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో వాళ్ళ కింద అనేక రకాల కమిటీలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్, రీజనల్ డైరెక్టర్స్, వాళ్ళు మొత్తం అంతా దాని కింద పనిచేస్తూ ఉంటారనేసి మనం చెప్పచ్చు. ఓకే, వి నో దట్ హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఎనీబడి? సో ఓఏ స్మిత్. he was the
ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ. ఓకే సార్, అబ్జర్న్ అక్మల్ స్మిత్. అబ్జర్న్ అక్మల్ స్మిత్ వాజ్ ద ఫస్ట్ ఆర్బిఐ గవర్నర్. అండ్ సిడి దేశ్ముఖ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్బిఐ గవర్నర్. అంటే భారతదేశానికి చెందినటువంటి గవర్నర్. ఓఎస్ స్మిత్, టేలర్ వీళ్ళంతా పనిచేశారు ఆర్బీఐ గవర్నర్గా, బట్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియన్స్, దే ఆర్ ద యూరోపియన్స్. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, అట్ ద టైమ్ ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ ద దిస్ ఆర్బీఐ 1949లో సిడి దేశ్ముఖ్ ఉన్నాడు. ఆయన కాలంలో ఇది నేషనలైజ్ చేయడం జరిగినది. సో కాబట్టి భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ అనేసి పేర్కొంటాం. సిడి దేశ్ముఖ్. సో O.A. Smith was the first governor. C.D. Deshmukh is the first Indian RBI governor. Who is the first present RBI governor? Shaktikanta Das. Okay, Shaktikanta Das. He was the IAS officer. He is the present RBI governor. Before Shaktikanta Das, who was the RBI governor? Urjit Patel. Before Urjit Patel, who was the RBI governor? Raghuram Rajan. Before Raghuram Rajan, who was the RBI governor? Subbarao. Okay? So Subbarao was the Duvuri Subbarao was the RBI governor. Before that, Y.V. Reddy. Before that, Bimal Jalal. Before that, Rangarajan. Like that, many people they worked as a governor of RBI. So కాబట్టి ఆర్బీఐ గవర్నర్గా అనేక మంది పనిచేశారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అనేసి మనం చెప్పవచ్చు. ఓకే, ఇయర్ గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ అండ్ రిమైనింగ్ టెంపరీ దే ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్స్. వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని ప్రభుత్వము 2 years 3 years అట్లా నామినేట్ చేయడం పడుతుంది. దే ఆర్ ది పర్మనెంట్ డైరెక్టర్స్, శాశ్వత కార్యనిర్వహణాధికారులు, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. దే ఆర్ ద ఓన్లీ డెసిషన్ మేకింగ్లో పాల్గొనే వాళ్ళు మాత్రమే. వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్టెడ్ బై ఆర్బీఐ, దే విల్ అటెండ్, దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అండ్ అగైన్ దే విల్ గో ఫర్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ ఆర్ దేర్ రెస్పెక్టివ్ వర్క్ ఆర్ జాబ్స్. బట్ ఇక్కడ వీళ్ళు శాశ్వత డైరెక్టర్లు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉండడానికి ప్రయత్నించేదే ఈ శాశ్వత డైరెక్టర్ల యొక్క విధి. వీళ్ళు 5 మంది ఉంటారు, ఒకరు గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు. సో మొత్తం ఇంతమంది ఉంటారు అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఈ విధంగా మనకు ఈ ఆర్బీఐ యొక్క ఫంక్షనింగ్ అన్నటువంటిది ఉంటుంది. ఆర్బీఐ ఫంక్షన్ జరుగుతుంది అనేసి పేర్కొంటున్నాం. ఓకే, ఇయర్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ ఆర్బీఐ ఎందుకు ఎస్టాబ్లిష్ అయినది, మానిటరీ పాలసీ అనేది ఒక భాగం. బిఫోర్ గోయింగ్ టు నో ద మానిటరీ పాలసీ, వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మింగ్ బై ద ఆర్బీఐ. సో కాబట్టి ఆర్బీఐ విధులు, ఆర్బీఐ నిర్వర్తిస్తున్నటువంటి విధులు, ఆర్బీఐ నిర్వర్తించే విధులు 2 రకాలు. ఒకటి సాంప్రదాయిక విధులు, ట్రెడిషనల్ ఫంక్షన్స్, సాంప్రదాయిక విధులు. రెండోది అభివృద్ధి విధులు, డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఓకే, సాంప్రదాయిక విధులు, సో అభివృద్ధి విధులు అంటాం, డెవలప్మెంట్ ఫంక్షన్స్ అనేసి పేర్కొంటాం. ఈ సాంప్రదాయిక విధులలో ఒకటి కరెన్సీని జారీ చేయడము, కరెన్సీని జారీ చేయడము. ఇష్యూయింగ్ ఆఫ్ కరెన్సీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్బీఐ. బిఫోర్ ఆర్బీఐ who issued currency? Imperial Bank of India. Before Imperial Bank, who issued currency? I told you 3 banks like Bank of Bengal, Bank of Bombay, Bank of Madras. They issued for their respective places separately. Okay, present RBI issuing the separate currency for us. RBI కరెన్సీని మనకు ప్రింట్ చేసి జారీ చేయడం జరుగుతున్నది. 1934 చట్టము ప్రకారం, 1934 ఆర్బీఐ చట్టం ప్రకారము ప్రభుత్వం
అంటే పార్లమెంటు కరెన్సీని ప్రింట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను అప్పజెప్పినది, అదే ఆర్బీఐ అంటున్నాం. కానీ ఆర్బీఐ కానీ ప్రభుత్వము కానీ 1934 చట్టం ప్రకారం కరెన్సీని జారీ చేసేదంతా లీగల్ టెండర్ మనీనే, చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. కానీ వాట్ ఎవర్ ద కరెన్సీ ఇష్యూడ్ బై ఆర్బీఐ, ఇట్ ఈస్ ఇష్యూయింగ్ బేస్డ్ ఆన్ 1934 ఆర్బీఐ యాక్ట్ విచ్ వాజ్ మేడ్ బై ద పార్లమెంట్. ఆ చట్టం ప్రకారం నిర్వర్తిస్తున్నటువంటి జారీ చేసిన కరెన్సీని కాబట్టి దీన్ని చట్టబద్ధమైన కరెన్సీ అనేసి పేర్కొంటాం. 1957కు ముందు, బిఫోర్ 1957, ఓకే, బిఫోర్ 1957 ఆర్బీఐ వాజ్ ఫాలోడ్ ప్రపోర్షనల్ సిస్టమ్, ఓకే, ప్రపోర్షనల్ సిస్టమ్ టు ఇష్యూ ద కరెన్సీ. కరెన్సీని జారీ చేయడానికి అనుపాత పద్ధతిని పాటించేవాళ్ళు. అనుపాత పద్ధతి అంటే ఎంత ద్రవ్యమును సృష్టించాలనుకుంటారో దానికి ఈక్వల్ రేషియోలో గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. అది సింపుల్. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ రేషియో. ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ ఇష్యూ 10,000 crores న్యూ కరెన్సీ, 10,000 crores వర్త్ ఆఫ్ గోల్డ్ షుడ్ బి రిజర్వ్డ్ విత్ ఆర్బీఐ. కరెన్సీ వాల్యూకు గోల్డ్ నిల్వలకు ఈక్వల్ వర్త్ ఉండాలి. బట్ అయితే అది ఎప్పుడో 1944 కన్నా ముందు వచ్చినటువంటి బ్రిటన్ వుడ్ సిస్టమ్, గోల్డ్ స్టాండర్డ్ అట్ అనేక పేర్లతో వస్తాయి. విల్ డిస్కస్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను నేను అబౌట్ దట్ వన్. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్, గోల్డ్ స్టాండర్డ్, బ్రిటన్ వుడ్ సిస్టమ్, డాలర్ స్టాండర్డ్. వై డాలర్ ఓన్లీ కన్సిడర్ యాజ్ ఎ స్టాండర్డ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ టుడే? డాలర్ ఎందుకు తీసుకోవాలి? డాలర్ కన్నా వాల్యూ కలిగినటువంటి కరెన్సీలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ డాలర్నే ఎందుకు తీసుకుంటున్నామంటే దేర్ ఈజ్ సమ్ రీజన్స్. పేపర్ గోల్డ్, ఓకే, స్వర్ణపత్రం అనేసి పేర్కొంటారు. ఐఎంఎఫ్ యొక్క ప్రత్యేకమైనటువంటి కరెన్సీ. ఓకే, ఇటువంటి వాటి గురించి విల్ డిస్కస్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దేర్. అయితే ఇక్కడ గోల్డ్ నిల్వలు, కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేసుకోవాలంటే గోల్డ్ నిల్వలు ఎక్కువ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. గోల్డ్ నిల్వలు చాలా దేశాలు లేదు, ఇంక్లూడింగ్ ఇండియా. అందువలన ఈ ప్రపోర్షనల్ సిస్టమ్ను తీసేసి దాంట్లో మినిమం రిజర్వ్ సిస్టము అనేది తీసుకొని వచ్చారు. 1957లో మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటారు. కనిష్ట నిల్వల పద్ధతి, కనీస నిల్వల పద్ధతి అనే పద్ధతి తీసుకొని వచ్చి దాని ప్రకారం కరెన్సీని జారీ చేస్తున్నాం. ఈ పద్ధతి ప్రకారం, అకార్డింగ్ దిస్ మెథడ్, ఈ పద్ధతి ప్రకారం మనకు ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్ని రిజర్వ్ చేసి అండ్ ఫారిన్ కరెన్సీని రిజర్వ్ చేసి 200 crores వర్త్ చేసే గోల్డ్ ఆర్ ఫారిన్ రిజర్వ్ చేసి నిల్వ చేసి మనకు ఆల్మోస్ట్ ఎంతైనా కరెన్సీని ప్రింట్ చేసుకోవచ్చు అనే నిబంధన తీసుకొని వచ్చారు. ఓకే, వీ కెన్ ఇష్యూ విత్ అన్లిమిటెడ్ కరెన్సీ, ఎంతైనా కరెన్సీని ప్రింట్ చేయొచ్చు. బట్ కరెన్సీని ప్రింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 200 కోట్ల రూపాయలు వర్త్ చేసే దిస్ వన్ ఏంది, ఐదర్ గోల్డ్ లేక ఫారిన్ కరెన్సీ ఉండాలి లేదు చూడాలి. దీంట్లో ముఖ్యంగా 115 crores గోల్డ్ రిజర్వ్స్ మస్ట్ ఉంటేనే ఎంతైనా కరెన్సీని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెన్సీ we know that today we have different denominations, 50 paise, 1 paise, 1 rupee, 2 rupees, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 notes. Except 1 rupee, remaining all denominations are printing and circulating under control of RBI. 1 రూపాయి మాత్రము గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది. సో సిన్స్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ట్రేడ్, మన రాజ్యాంగంలో మన కరెన్సీ పేరు ఏమంటే రూపాయి అని ఉంది. రూపాయి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 రూపీ. ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్, రాజ్యాంగపరమైన అంశం కాబట్టి రాజ్యాంగంలో ఉన్నది ఏదైనా మార్పు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకి అధికారం ఉంటుంది. పార్లమెంట్ అంటే దాంట్లో గవర్నమెంట్కు మార్పు ఉంటుంది, అధికారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి 1 రూపాయి కరెన్సీని ఎవరు జారీ చేస్తారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటున్నాం కాబట్టి దాని హెడ్ ఎవరు? ఫైనాన్స్ సెక్రటరీ. ఎవరు జారీ చేస్తారో వాళ్ళ హెడ్ సంతకం ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఫైనాన్స్ సెక్రటరీ కాబట్టి ₹1 నోటు పైన ఫైనాన్షియల్ సెక్రటరీ సంతకం ఉంటుంది. పాతకాలంలో ఇప్పుడు ₹1 నోటు లేదనుకోండి, ఒకవేళ నోటు ఉంటే కాయిన్స్ పైన సంతకాలు ఉండవు. ₹1 నోటు తప్ప మిగతా అన్ని కరెన్సీల పైన ఎవరి సంతకం ఉంటుంది? ఎవరు జారీ చేస్తారో వాళ్ళ హెడ్. ఎవరు జారీ చేస్తున్నారు? ఆర్బీఐ కదా. ఆర్బీఐ హెడ్ ఎవరు? గవర్నర్. కాబట్టి గవర్నర్ సంతకం ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది మిగతా అన్ని కరెన్సీల పైన. ఓకే, ఆ విధంగా కరెన్సీని జారీ చేయడం అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి విధిగా, ఫోర్మోస్ట్ ఫంక్షన్స్గా ఆర్బీఐని తీసుకొని రావడం అనేది జరిగింది. ఆర్బీఐ వాజ్ స్టార్టెడ్